ఇప్పుడు మనం పాయింటర్స్ గురించి తెలుసుకుందాం. పాయింటర్స్ గురించి తెలుసుకోవడానికి ముందుగా ఇంతకు వేరియబుల్స్ డిక్లేర్ చేసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. వేరియబుల్స్ డిక్లేర్ చేసినప్పుడు మెమొరీలో ఒక సెల్ను ఆ డాటా టైప్ వాల్యూను స్టోర్ చేసేందుకు అలాట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ i=8 అని డిక్లేర్ చేశామనుకోండి. అప్పుడు కంపైలర్ ఏం చేస్తుందంటే మెమొరీలో ఇంటీజర్ వాల్యూను హోల్డ్ చేసే విధంగా మెమొరీ సెల్ను రిజర్వ్ చేస్తుంది. ఆ మెమొరీ సెల్ లొకేషన్ను i అనే నేమ్తో గుర్తిస్తుంది. ఆ మెమొరీ సెల్లో ఇంటీజర్ వాల్యూను స్టోర్ చేస్తుంది. ఈ విధంగా వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు జరిగే ప్రాసెస్. దీని గురించి ఇంకా వివరంగా చూద్దాం. మెమొరీలో సెల్స్ ఇలా ఉన్నాయనుకుందాం. ప్రతి సెల్కు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క నంబర్తో రిఫర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటి నంబర్స్ ఇలా ఉన్నాయనుకుందాం. వీటిని ఆ సెల్ లొకేషన్ నంబర్స్ అంటారు. మనం ఆ మెమొరీ లొకేషన్ నంబర్స్ను గుర్తుపెట్టుకోలేము కనుక ఆ సెల్ లొకేషన్ను ఒక నేమ్తో రిఫర్ చేసుకోవచ్చు. దాన్ని i అనే నేమ్ అనుకుందాం. ఆ సెల్లో మనం ఏదైనా వాల్యూను స్టోర్ చేసుకోవచ్చు. ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్ ఇలా ఏ డాటా టైప్ వాల్యూనైనా స్టోర్ చేసుకోవచ్చు. మనం ఇంటీజర్ వేరియబుల్ డిక్లేర్ చేసాం కాబట్టి ఆ సెల్లో ఇంటీజర్ వాల్యూనే స్టోర్ చేస్తుంది. ఇక్కడ i అంటే ఏంటి? ఇంటీజర్ వేరియబుల్. కాబట్టి కంపైలర్ ఏం చేస్తుంది? ఇంటీజర్ వాల్యూని మెమొరీలోకి పంపిస్తుంది. ఆ i వాల్యూ ఎంత ఇచ్చాం? 8. కనుక ఆ సెల్లో 8ను స్టోర్ చేస్తుంది. యాక్చువల్గా మెమరీ సెల్ ఏ డాటా టైప్ వాల్యూనైనా స్టోర్ చేసుకుంటుంది. మనం డిక్లేర్ చేసే డాటా టైప్ను బట్టి కంపైలర్ వాటి వాల్యూస్నే మెమొరీలోకి పంపిస్తుంది. కానీ మెమరీ సెల్ లొకేషన్ నంబర్స్ ఎప్పుడు అదే విధంగా ఉంటాయి. దానిని రిఫర్ చేసే వేరియబుల్ నేమ్ మరియు దానిలో స్టోర్ చేసే వాల్యూస్ మారుతూ ఉండవచ్చు. అంతేకాకుండా వేరియబుల్స్ డిక్లేర్ చేసినప్పుడు అదే లొకేషన్ కాకుండా మరో లొకేషన్ను కూడా అలాట్ చేసుకోవచ్చు. ఇంటీజర్ i=8 అంటే ఇక్కడ i అనే వేరియబుల్లో 8ను స్టోర్ చేస్తున్నాం. అంటే ఏం జరుగుతుంది? i అంటే మెమరీ లొకేషన్ నేమ్. ఆ మెమొరీలో 8 వాల్యూను స్టోర్ చేస్తున్నాం. ప్రతి మెమరీ లొకేషన్కు ఒక నంబర్ ఉంటుంది. దీనినే అడ్రస్ ఆఫ్ మెమొరీ అంటారు. ఈ మెమొరీ అడ్రస్ను తెలుసుకోవడానికి యాంపర్సాండ్ను యూజ్ చేస్తారు. ఈ యాంపర్సాండ్ను అడ్రస్ ఆఫ్ ఆపరేటర్ అంటారు. అది ఆ వేరియబుల్ అడ్రస్ నంబర్ను రిటర్న్ చేస్తుంది. అప్పుడు యాంపర్సాండ్ i అవుతుంది. i అడ్రస్ కావాలంటే అప్పుడు యాంపర్సాండ్ i అని రాయాలి. దీనికోసం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఇంటీజర్ వేరియబుల్ను డిక్లేర్ చేద్దాం. int i. దీని మెమరీ అడ్రస్ను డిస్ప్లే చేయడానికి printf స్టేట్మెంట్ రాద్దాం. printf ఇంటీజర్ i అడ్రస్ ఈజ్. వేరియబుల్ అడ్రస్ను రిటర్న్ చేయాలంటే వేరియబుల్కు ముందు యాంపర్సాండ్ ఆపరేటర్ను ఇవ్వాలి. యాంపర్సాండ్ i. ఈ నంబర్ను printfలో డిస్ప్లే చేయాలంటే %u ఫార్మాట్ స్పెసిఫైయర్ను యూజ్ చేయాలి. %u. ఇప్పుడు రన్ చేస్తే మెమరీ సెల్ నంబర్ను డిస్ప్లే చేస్తుంది. 65524 అనేది మెమరీ సెల్ లొకేషన్ నంబర్. ఇప్పుడు వేరియబుల్ నేమ్ మారుద్దాం. ఇప్పుడు రన్ చేస్తే మళ్ళీ అదే లొకేషన్ను అలాట్ చేసుకుంది. ఇప్పుడు డాటా టైప్ను మారుద్దాం. ఫ్లోట్. అలాగే printfలో కూడా ఫ్లోట్గా మార్చాలి. ఫ్లోట్ కోసం మరో లొకేషన్ను అలాట్ చేసుకుంది. వేరియబుల్ నేమ్ మారుద్దాం. ఇప్పుడు రన్ చేస్తే మళ్ళీ అదే లొకేషన్ను అలాట్ చేసుకుంది. ఇప్పుడు క్యారెక్టర్గా చేంజ్ చేద్దాం. printfలో కూడా మార్చాలి. ఇప్పుడు రన్ చేస్తే మరో లొకేషన్ను అలాట్ చేసుకుంది. ఇప్పుడు 3 వేరియబుల్స్ను తీసుకుందాం. i, j, k.
వాటిని printfలో కూడా ఆంపర్సాండ్తో ఇవ్వాలి. ఫార్మాట్ స్పెసిఫైయర్స్ కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు రన్ చేస్తే మూడింటి మెమరీ లొకేషన్ నంబర్స్ డిస్ప్లే అయ్యాయి. ఇంటీజర్కు అలాట్ చేసిన లొకేషన్ను కూడా మళ్ళీ అలర్ట్ అయింది. ఇప్పుడు డేటా టైప్ను ఇంటీజర్ చేద్దాం. మళ్ళీ రన్ చేస్తే ఫ్లోట్కు అలాట్ అయిన లొకేషన్ మళ్ళీ అలాట్ అయింది. ఇప్పుడు ఫ్లోట్ డేటా టైప్ చేద్దాం. ఇప్పుడు లాస్ట్లో ఇంటీజర్కు అలాట్ చేసిన లొకేషన్ను మళ్ళీ అలాట్ చేసుకుంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మెమరీ సెల్స్ అనేది ఒక స్టోరేజ్ లొకేషన్ మాత్రమే. దానికి ఏ వేరియబుల్ నేమ్ అయినా ఇవ్వవచ్చు. దానిలో ఏ డేటా టైప్ వాల్యూనైనా స్టోర్ చేయవచ్చు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంటీజర్ I = 8 printf స్టేట్మెంట్లో printf న్యూ లైన్ అడ్రస్ ఆఫ్ I %u అన్సైన్డ్ ఇంటీజర్ ఫార్మాట్ స్పెసిఫైయర్ %i అంటే I మెమరీ లొకేషన్ నంబర్ను రిటర్న్ చేస్తుంది. iకి అసైన్ చేసిన వాల్యూను రీడ్ చేయాలంటే printf వాల్యూ ఆఫ్ I %d, i. ఇప్పుడు రన్ చేస్తే I మెమరీ అడ్రస్ మరియు ఆ మెమరీలో ఉన్న వాల్యూను డిస్ప్లే అయ్యాయి. అందుకే మనం scanfలో కూడా ఆంపర్సాండ్ను యూజ్ చేస్తాం. పాయింటర్స్ని యూజ్ చేసినప్పుడు ఆ అడ్రస్లో ఉన్న వాల్యూను రీడ్ చేయడానికి స్టార్ ఆపరేటర్ను యూజ్ చేస్తాం. స్టార్ అంటే వాల్యుయేట్ అడ్రస్ ఆపరేటర్. దీన్ని ఇండైరెక్షన్ ఆపరేటర్ అని కూడా అంటారు. దీన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. స్టార్ ఇది మెమరీ అడ్రస్లో ఉన్న వాల్యూను రీడ్ చేస్తుంది. కాబట్టి స్టేట్మెంట్లో స్టార్ బ్రాకెట్స్ %i అని ఇవ్వాలి. %i అంటే మెమరీ లొకేషన్. స్టార్ ఏం చేస్తుంది? ఆ లొకేషన్లో ఉన్న వాల్యూను రీడ్ చేస్తుంది. ఇప్పుడు రన్ చేస్తే iలో ఉన్న వాల్యూను డిస్ప్లే చేసింది. సో ఇప్పుడు పాయింటర్స్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పటివరకు మనం వేరియబుల్స్లో వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేసాం. కానీ వేరియబుల్లో మరో వేరియబుల్ అడ్రస్ను స్టోర్ చేయడాన్ని పాయింటర్స్ అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు మెమరీ సెల్స్ ఉన్నాయి. ఒకదాని నంబరు 65524, రెండవ దాని నంబరు 65518 అనుకుందాం. మొదటి దాని నేమ్ I, రెండవ దాని నేమ్ J అనుకుందాం. మొదటి దానిలో 8 వాల్యూ ఉందనుకోండి. రెండవ దానిలో Jలో I అడ్రస్ కనుక స్టోర్ చేస్తే దానిని J పాయింట్స్ టు I అంటారు. ఇప్పుడు Jలో I అడ్రస్ ఉంది కనుక Iలోని వాల్యూను కూడా రీడ్ చేయవచ్చు. అప్పుడు I = 8, J = %i అవుతుంది. ఇంతకుముందు స్టార్ యూజ్ చేసి I వాల్యూ ఎలా రాసాం? స్టార్ బ్రాకెట్స్ %i అని రాసాం కదా. ఇక్కడ %i అంటే ఏమవుతుంది? J అవుతుంది. అప్పుడు ఏమని రాయవచ్చు? స్టార్ J అని రాస్తే సరిపోతుంది. స్టార్ J అని రాస్తే I వాల్యూ వస్తుంది. అలాగే మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసినప్పుడు పాయింటర్ వేరియబుల్స్ను మామూలు వేరియబుల్ లాగా డిక్లేర్ చేయకూడదు. తప్పకుండా స్టార్ను యూజ్ చేయాలి. దీన్ని బట్టి ఒక ప్రోగ్రామ్ రాద్దాం. ముందుగా ఒక ఇంటీజర్ వేరియబుల్ను మరియు ఒక పాయింటర్ వేరియబుల్ను డిక్లేర్ చేయాలి. int I = 8 int స్టార్ J. స్టార్ J అంటే పాయింటర్ వేరియబుల్. J పాయింటర్ కాబట్టి దానికి మరో ఇంటీజర్ వేరియబుల్ అడ్రస్ను అసైన్ చేయాలి. అప్పుడు J = %i అవుతుంది. అప్పుడు J పాయింట్స్ టు ఇంటీజర్ I అవుతుంది. దీన్ని బట్టి కొన్ని స్టేట్మెంట్స్ రాద్దాం. printf న్యూ లైన్ అడ్రస్ ఆఫ్ I. ఇక్కడ %i యూజ్ చేద్దాం. %u %i. నెక్స్ట్ అడ్రస్ ఆఫ్ J %u %j. అడ్రస్ ఆఫ్ I %u J.
వాల్యూ ఆఫ్ I %d, I. వాల్యూ ఆఫ్ j %u, j. వాల్యూ ఆఫ్ printf, వాల్యూ ఆఫ్ I %d *j. వాల్యూ ఆఫ్ I %d, స్టార్ బ్రాకెట్స్ %i. ఇప్పుడు ప్రోగ్రామ్ను రన్ చేస్తే వాటి స్టేట్మెంట్స్ డిస్ప్లే అవుతాయి. ఈ స్టేట్మెంట్స్ను జాగ్రత్తగా గమనించండి. %i ఇచ్చినప్పుడు ఏ వాల్యూ వచ్చిందో j ఇచ్చినప్పుడు అదే వాల్యూ వచ్చింది. %j అంటే j మెమరీ అడ్రస్. I వాల్యూ మరియు స్టార్ j వాల్యూ మరియు స్టార్ ఆఫ్ %i ఈ మూడింటి వాల్యూ ఒకటే వచ్చింది. j వాల్యూ I అడ్రస్ అవుతుంది. సో ఇలా పాయింటర్స్ గురించి కొద్దిగా అర్థం చేసుకోగలిగితే పాయింటర్స్ రాయడం చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో పాయింటర్స్ గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం.